తారాబలము చంద్రబల పరిస్థితి ఈరోజు నుంచి నక్షత్రాల వారిగా ఫలాలను చూద్దాము. ఏ నక్షత్రం వారికి బాగుంది, ఏ నక్షత్రం వారికి బాగలేదు. ఈరోజు ఏ నక్షత్రం వాళ్ళు ఏవైనా పనులు చేసుకోవచ్చు, మిగతా వారు చేసుకోకూడదనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం. రోహిణి హస్త శ్రవణం వారికి జన్మతార అవుతుంది. జన్మతారలో ఎలాంటి పనులు చేసినా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాయిదా వేసుకోవడమే మంచిది. తప్పని పరిస్థితుల్లో ఏదైనా ముఖ్యమైన పని చేయాలంటే ఆకుకూరలు దాని చేసి చేయవలసి ఉంటుంది. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట వారికి పరమైతి తార. పరమైతాలో ఏ పని చేసినా కూడా కొంత చిన్న ప్రయత్నం మీద పనులు పూర్తవుతాయి. అంత సులభంగా పనులు సాగవు, కష్టం మీద పనులు పూర్తవుతాయి. చివరికి ఆర్థిక లాభాలు ఉంటాయి. ఆరుద్ర, స్వాతి, శతభిష వారికి మిత్రతార. మిత్రతార అంటే అన్ని రకాల పనులు చేసుకోవచ్చు, బాగుంటుంది ఈరోజు. ఇక పోతే పునర్వసు, విశాఖ, పూర్వభద్ర వారికి నైదంతారు. నైదంతారు అంటే ఏ పని చేసినా కూడా ఇబ్బందులే కాబట్టి ఈరోజు ఎలాంటి పనులు ఉన్నా కూడా వాయిదా వేసుకోండి. ముఖ్యంగా పునర్వసు, విశాఖ, పూర్వభద్ర వారు. ఇక పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర వారికి సాధంతారు. సాధంతారు అంటే కార్యసిద్ధి. ఏ పని చేసుకున్నాడో విజయం సాధిస్తారు. కోర్టు కేసులు వేసుకోవడానికి, అప్పులు వసూలు చేసుకోవడానికి, ఇంటర్వ్యూలకు, పాస్పోర్ట్లకు, వీసాలకు అప్లై చేసుకోవడానికి, ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి, అప్పులు వసూలు చేసుకోవడానికి. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి వారు ప్రత్యక్తారు అవుతుంది. ప్రత్యక్తారు అంటే ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది. వ్యాపార అబద్ధాల్లో నష్టాలు వస్తాయి, ప్రమాదాలు ఉంటాయి, వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి తప్పని పరిస్థితిలో ఏదైనా పని చేయాల్సి వస్తే ఉప్పు దానం చేస్తే కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. అశ్విని, మగ, మూల వారికి క్షేమతారు అవుతుంది. క్షేమతారులో ఏ పని చేసినా కూడా క్షేమంగా ఉంటుంది. ముఖ్యంగా సర్జరీ చేసుకోవడానికి, వాహనాలు కొనుక్కోవడానికి, కొత్త వాహనాలు కొనడానికి, ప్రయాణాలకు బాగుంటుంది. అలాగే ముఖ్యంగా వ్యాపారాలు ప్రారంభిస్తే ఈరోజు చాలా మంచిది. క్షేమతారులో వ్యాపారం ప్రారంభిస్తే పెట్టిన పెట్టుబడికి నష్టం రాకుండా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇకపోతే భరణి, పుబ్బ, పూర్వాషాఢ వారికి విపత్తారు. విపత్తారులో ఎలాంటి పని చేయడం కూడా మంచిది కాదు. దీనివల్ల చేసే పనులు మధ్యలో ఆగిపోతాయి, మీకు గొడవలు ఏర్పడతాయి, ప్రమాదాలు ఉంటాయి. తప్పని పరిస్థితిలో ఏదైనా ముఖ్యమైన పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే అప్పుడు మీరు బెల్లం దానం చేసి చేయండి. వృత్తిగా ఉత్తరాషాఢ వారికి సంపత్తారం అవుతుంది. సంపత్తారం అంటే ధన విషయం కాకుండా అన్ని రకాల పనులకు బాగుంటుంది. బుధుడు అధిపతి కాబట్టి కార్యానుకూలత ఉంటుంది. ఏ రకమైన పనులు చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఈరోజు వృత్తిగా ఉత్తరాషాఢ వారికి. ఇక తారాబలం మధ్యాహ్నం 12 గంటల 55 నిమిషాల నుంచి మరుసటి రోజు 10 గంటల 41 నిమిషాల వరకు ఉదయం మృగశిర నక్షత్రం ఉంటుంది కాబట్టి మృగశిర, చిత్త, ధనిష్ట వారికి జన్మతార అవుతుంది కాబట్టి వారికి మంచిది కాదు. ఆకుకూరలు దానం చేసి చేయాల్సి ఉంటుంది. ఆరుద్ర, స్వాతి, శతభిష వారికి పరమైతార. కష్టం మీద పనులు పూర్తవుతాయి, చివరికి ఆర్థిక లాభాలు ఉంటాయి. పునర్వసు, విశాఖ, పూర్వభద్ర మిత్రతార అవుతుంది. అన్ని రకాల పనులకు బాగుంటుంది. పుష్యమి, అనురాధ,